ఆయన నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు సీతారామయ్య. సీతారామయ్య. ఏంటి కేతిరెడ్డిని దారుణంగా ఓడించారు? ఏంటి రీజన్ అసలు? అది మాకు అర్థం కాలేదన్న. ఏదన్నా కాదు, అర్థం కాలేదు కరెక్టే. రీజన్స్ తెలుస్తుంది కదా, ఇంత దారుణంగా ఓడిపోయినా అంటే ఏమై ఉంటది, ఎందుకు ఓడిపోయినాడు అనేసి ఏమన్నా మీకు అర్థమవుతుంది కదా? కేతిరెడ్డి చెప్పాడు కదన్న, నాకు డైరెక్ట్ సీఎంఓని కలసాలంటే ఆ సీఎంఓ నన్ను ఆ దగ్గరికి పోనీయలేదు, నన్ను నా బాధని ఎక్స్ప్రెస్ చేయాలని కూడా చెప్పేటందుకు లేదు అని ఆయన ఎక్స్ప్రెస్ చేసి చెప్పాడు. డైరెక్ట్ జగన్ కలసాలంటే మధ్యలో మీడియేటర్ తీసి ఆయన పర్మిషన్ తీసుకొని పంపించాక 3-4 సార్లు పోయి ఇంటికి పోయి రిటర్న్ వచ్చాడు. కాదు, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం జగనే అనేసి మీరు అనుకుంటున్నారా? అంతే కదా మరి, మాకు అంతేనా? వాస్తవం జగన్ వల్లే జగన్ వల్లే జగన్ ఓడిపోయినాడు. అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిస్తే కేసీఆర్ ఏమైపోయాడు, వాడిని కలసాలంటే వాడు పెద్ద పుడింగ్. మనం వేసుకుంటేనే కదా కేసీఆర్ కూడా. అది ఆయన కలసాలంటే కూడా ఆయన జగన్ కలసాలంటే కూడా ఫ్రీడమ్ ఉండాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీడమ్ లేకపోతే ప్రజల మనుషులు ఎవడిపోతారు? ఎమ్మెల్యే పోయేటప్పుడు ఇంటర్వ్యూ ఏం చెప్పాడు, సీఎంఓలు కలిసేకి 4-5 సార్లు పోయి వెనక్కి వచ్చాను నేను అన్నాడు కేతిరెడ్డి. జగన్ ఓడిపోవడానికి కారణాలు ఒక 5 చెప్తున్నారు అందరు ప్రజలు. ఇప్పుడు ఓట్లు గెలిచిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళు నార్మల్ గా పబ్లిక్ లోకి వెళ్తా అంటే చెప్పేది ఏమంటే, ఒకటి మద్యపాన నిషేధం, ఇంకోటి వచ్చి రాజధాని, ఇంకోటి వచ్చి రోడ్లు, ఇంకోటి ఉద్యోగాలు, ప్లస్ పబ్లిక్ ఇంట్రాక్షన్ లేదు అని చెప్తున్నారు. అది వాస్తవమే. నిజమే. ఇలానే ఉంటే ఇదే మిగతా అన్ని సంక్షేమాలు అంటే అభివృద్ధి అంటే అందరు అభివృద్ధి ఏమో కానీ సంక్షేమాలు అయితే ప్రతి ఇంటికి అందినాయి. అది వచ్చినాయి. ప్రతి ఈ కులం చూడలే, మతం చూడలే, ఏం చూడకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇచ్చాడు. ఈ టీడీపీనా, కాంగ్రెస్, వైఎస్ఆర్ అని ఎవరేం చూడలే కానీ ఇచ్చాడు. అయితే ఏ రాష్ట్రంలో ఎవరు ఓడిపోయినా కూడా కేతిరెడ్డి ఓడిపోతారని ఎవరు ఊహించలే అసలు. ఆయన ఓడిపోవడమే అందరికి షాకింగ్ లో ఉన్నారు ఇప్పటికి. తెలుసు తెలీదు, గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేసి ఉంది కదా, ఫస్ట్ టైం ఒక మన స్టేట్ లోనే అలాంటి రూట్ ఎవరు ఎంచుకోలేదు అసలు. పొద్దున్నే పోయేసి అందరి దగ్గరికి వెళ్ళి కలవడము, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడాలు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హెల్ప్ చేయడాలు, ఇవన్నీ ఎవరు చేయలేదు. కానీ అలాంటి ఆయనే ఓడిపోయినాడంటే గమ్మున ఇంట్లో ఉండి జగన్ హ్యాపీగా తాపీగా ఉండి ఆయన ఓడిపోయినాడంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి నెక్స్ట్ టైం అన్న ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు ప్రజలు. మనం ఏం చేసినా వాళ్ళ నాడి మనం చెప్పలేము. వీరికి మంచి అనిపించానుకో సత్యకుమార్ని ఎంచుకుంటారు. ఈయన మంచి చేయలేకపోతే మళ్ళీ వచ్చే కేతిరెడ్డి అయినా. మీకేమనిపిస్తుంది, ధర్మవరంలో కేతిరెడ్డి ఏమైనా చేసినాడా? మంచి పని చేసినాడు కదా మరి. ఏం చేశాడు? ఎన్ని కాలనీలు ఇచ్చాడు, ఎంతమందికి ఇళ్ళకి ఇచ్చాడు. పేదలందరూ ప్రతి ఒక్కరి ఇప్పుడు నువ్వు సచివాలయం పోయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే స్పాట్ లో క్లియర్ చేసేసాడు. కానీ రోడ్లు లేవు కదా, అది ఈయన చేతుల్లో పని కాదు కదా, పై నుంచి రావాలి, జగన్ చేయాల్సిన పని కదా. ఈయన పోయి అడుగుతున్నాడు, సార్ మాకు రోడ్లు లేవు, మాకు రోడ్లు వేద్దాం సార్ అని. అక్కడ సీఎంఓని కలిసేకే లేదు ఆయన, ఎమ్మెల్యేకే లేనప్పుడు ఇంకేం చేస్తాడు ఆయన? ఈయన చేసేదంతా చేశాడు పమ్ము. ఆయన ప్రజలే నిత్యం, ప్రజలే. అది వాడుకు వాస్తవమే. ఇక్కడ ఎవరు లేరు, ప్రతిపక్షం లేరు, నేను ఒక్కరినే ఉండాలనే ఉద్దేశంతో కూడా చేశాడు. ఈ రోజా మన కొడల్లాని దారుణంగా ఓడిపోయినారు కదా, వాళ్ళు ఓడిపోవాల్సిందే. వాళ్ళు కూడా మెయిన్ రీజన్ అనేసి వాళ్ళ బూతులకి ఓడిపోవాల్సిందే. వాళ్ళే చట్టసభల్లో అటువంటి వాళ్ళు ఉంటే ప్రజలకు ఏ సందేశం ఇస్తారు, స్టూడెంట్స్కి ఏమి ఇస్తారు? వాడు మాట్లాడుతాడు నాని ఏంది భాష. అది 2014లో కూడా ఈ బొండా ఉమా వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఇలానే మాట్లాడినారు, గుర్తుందా మీకు? గుర్తుంది, ప్రతి అసెంబ్లీ సెక్షన్ చూస్తాను. మరి వాళ్ళు అలా చేసినారు, వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడినలే. అసలు ఫ్యామిలీని కించపరిచేటట్టు ఎప్పుడు మాట్లాడలేదు. ఏమున్నా వ్యక్తిగతంగా ఆయన డైరెక్ట్ అది చేసినాడు కానీ ఇంట్లో వాళ్ళని తీసుకురాలేదు. వీళ్ళు దారుణము. నువ్వు గాజులు వేసుకొని రా రోజా ఏం అట్లవి. అందుకోసం అవి కొన్ని రీజన్సే వీళ్ళు చేసేవి. జగన్ కి అవి ఎఫెక్టే జరిగింది. 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఏమైనా పుంజుకుంటాడు జగన్? మన అభివృద్ధి లేకపోతే ఇక్కడ బాగా చేస్తేనేమో వీళ్ళు, మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ వీళ్ళు బాగా చేయకపోతే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇప్పుడు తమిళనాడు ఏమైపోతుంది, మంది కూడా అంతే కదన్నా. అది మీరేమనుకున్నారు? నెక్స్ట్ టైం వస్తే బాగుంటది, ఏమైనా తెలుసుకుంటాడు, జరిగిన తప్పులన్నీ మళ్ళీ తెలుసుకుని ఏమన్నా కొంచెం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడని అనుకుంటున్నాను. అంటే ఇది ఎక్కుతుందంటావా ఈ ఓటమి జగన్ కి? ఈ బాగా చేసిరనుకో వీళ్ళని ఆశీర్వదిస్తారు ప్రజలు, వీళ్ళు బాగా చేయలేదనుకో ఆయన ఆశీర్వదిస్తారు. అంతే కదా, వాస్తవం కదన్నా. మనం మాట్లాడుకోవాల్సింది ఎవరో పార్టీ గురించి కాదు, జనరల్ గా చెప్తున్నాను. మనం ఎవరైతే ప్రజలకు బాగా చేసి నచ్చినట్టు ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ప్రజలు ఎర్రోలు కాదు. నువ్వు ఎంతన్నా చెప్పు, ఇంటింటికి పోయి నువ్వు 10 లక్షలు ఇచ్చిరా, వాడి మనసులో ఉండే వాడు చేసేస్తాడు లోపలికి పోయి.